Hi, all. Good evening. Am I audible? Can you please confirm? Good evening, everyone. Am I audible? Thanks for joining. Let me try to share my screen. Okay, guys. Yesterday we discussed about how to install Linux machine. Sorry, Windows Server. You guys are installed Windows Server. You guys are installed and practiced. Can you please confirm? Windows Server install చేశారా? Yes. Okay. Not it. Yes. 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 Not it. Today we'll install. Okay. ట్రై టు ప్రాక్టీస్ ఇట్ గైట్ బట్ రియల్ టైంలో మనకి మోస్ట్లీ 95% లైనక్స్ మిషన్సే ఉంటాయి. మనకి రియల్ టైంలో 95% లైనక్స్ మిషన్సే ఉంటాయి. డోంట్ వరీ. నాట్ ఎట్. ఓకే, ఫైన్. లెట్ మీ గో టు టుడే. గైస్, మార్నింగ్ మీరు ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ కాబట్టి టుడే మార్నింగ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ దట్ డెవ్ సెకాప్స్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ పైప్ లైన్. ఆల్రెడీ అన్ని గ్రూప్స్లో, ప్రీవియస్ గ్రూప్స్లో అన్ని గ్రూప్స్లో నేను ఆ వీడియో ఇచ్చాను. ప్లీజ్ ట్రై టు ఫినిష్ ఇట్. మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ సెటప్ మొత్తం చేయండి. ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది. ఓకే, క్యూబర్నెటిస్ క్లస్టర్ లేక అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది. మధ్యలో సెక్యూరిటీ టూల్స్ స్నింక్ యూస్ చేసాం, అలానే సోనార్ కీప్ యూస్ చేస్తున్నాం. ఇమేజ్ స్కానింగ్కి, క్యూబర్నెటిస్ క్లస్టర్ స్కానింగ్ అంతా ట్రివీ కూడా యూస్ చేసాం. ఇలా మల్టిపుల్ సెక్యూరిటీ టూల్స్ యూస్ చేసి ఈవెన్ డాకర్తో ఇంటిగ్రేట్ చేసి డాకర్ హబ్కి ఇమేజ్ని పుష్ చేసాం. మళ్ళీ క్యూబర్నెటిస్లోకి డిప్లాయ్ చేసాం. ఫైనల్గా పార్ట్స్ని వెరిఫై చేసాం. ఓకే, క్యూబర్నెటిస్ క్లస్టర్ని స్కాన్ చేసినటువంటి రిపోర్ట్ జనరేట్ చేసాం. ఆల్రెడీ ఐ షేర్డ్ ఇన్ ఆల్ ద గ్రూప్స్. ప్లీజ్ ఎక్స్ప్లోర్. ఓకే, ఇక్కడ సింక్ డాష్ బోర్డ్ కూడా ఎలా కనెక్ట్ అయ్యి అప్లికేషన్ ఎలా రిపోర్ట్స్ మనకి విజువల్ ఎలా కనిపిస్తుంది అనేది కూడా, ఏమేమి స్కానింగ్ రిపోర్ట్స్ చేసినప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందని చెప్పాను. ఆ వీడియోని అరౌండ్ 2.5 hours ఉంటుంది. ప్లీజ్ గో త్రూ దట్. స్క్రాచ్ని సెటప్ చేయండి. విల్ గెట్ ఏ కాన్ఫిడెన్స్. ఓకే, ఫైన్. Here, let me try to terminate. This is not required now. Okay, మనం ప్రీవియస్ క్లాస్లో we discussed about how to launch a Windows server. Today, we will try to understand how to create an EC2 instance. Already you guys are already aware. Yes or no? మీరు ప్రీవియస్ బ్యాచ్లో మన EC2 మిషన్ లాంచ్ చేయడం ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఈ యొక్క లైనక్స్ సర్వర్ లాంచ్ చేసినప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్ యూ నీడ్ టు ఫాలో గైస్? ఒక లైనక్స్ సర్వర్ మనం లాంచ్ చేసినప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్? ఫస్ట్ యూ నీడ్ టు చూస్ ఏ, ఓకే, స్టెప్ వన్ వాట్ యూ నీడ్ టు డూ? స్టెప్ వన్, సర్చ్ EC2 ఇన్ డాష్బోర్డ్. EC2 డాష్బోర్డ్లో, ఓకే, డాష్బోర్డ్లో మనం EC2 అని సెర్చ్ చేయాలా? ఓకే, సెర్చ్ చేసిన తర్వాత వాట్ నెక్స్ట్? స్టెప్ టూ, ఓకే, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. స్టెప్ టూ, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, స్టెప్ త్రీ, వాట్ ఈస్ స్టెప్ త్రీ? వాట్ యూ నీడ్ టు డూ? ఓకే, ఆ లాంచ్ ఇన్స్టెన్స్ చూస్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గా మనకి చూసే ట్యాగ్స్ అప్ టు 50 ట్యాగ్స్ గైస్, అప్ టు 50 ట్యాగ్స్ ఇవ్వాలా. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఫోర్, వాట్ యూ నీడ్ టు డూ? స్టెప్ ఫోర్, చూస్ అన్ ఇన్స్టెన్స్ టైప్. ఓకే, ఆర్ఎల్స్, ఓకే, లెట్ మీ గో విత్ ఆర్డర్ గైస్. లెట్ మీ గో టు ట్రై టు లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ సర్చ్ EC2 అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ట్యాగ్ సెర్చ్ చేసుకోండి. దాని తర్వాత చూస్ అన్ AMI, అమెజాన్ మిషన్ ఇమేజ్. విల్ సీ హౌ టు క్రియేట్ అవర్ ఓన్ ఇమేజెస్ ఇన్ అప్కమింగ్ సెషన్స్ గైస్. నెక్స్ట్ గైస్, యూ కెన్ చూస్ మల్టిపుల్ AMIs. యూ కెన్ గో ఫర్ అమెజాన్ లైనక్స్, ఉబంటు, రెడ్ హ్యాట్ ఆర్ సుసి లైనక్స్. మల్టిపుల్ ఉంటాయి. మనం ఈవెన్ లైనక్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పుకుంటాను కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, ఫెడోరా, అరాకిల్ లైనక్స్, అమెజాన్ లైనక్స్, సెంటోఎస్, డిబియన్, ఓకే, ఆల్ఫైన్ లైనక్స్, ఇలా మల్టిపుల్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఓకే, గో విత్ అమెజాన్ గైస్, అమెజాన్ లైనక్స్ ఆర్ ఎల్స్ రెడ్ హ్యాట్ ఆర్ ఉబంటు, వాట్ ఎవర్ వి డిస్కస్డ్ ప్రీవియస్లీ క్లాసెస్లో కూడా. యూ విల్ గెట్ అప్ టు 5 years లాంగ్ టర్మ్ సపోర్ట్ గైస్ ఫ్రమ్ AWS. If you are going for the Amazon Linux, they are using backend
రెడ్ హ్యాట్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ని యూస్ చేసుకుని డెవలప్ చేస్తారు. ఆల్మోస్ట్ కమాండ్స్ అన్ని సేమ్. రిపాజిటరీస్ ఇన్స్టాల్ చేసే దగ్గర, అన్ఇన్స్టాల్ చేసే దగ్గర మాత్రమే కొన్ని కమాండ్స్ చేంజ్ అవుతాయి. ఆల్మోస్ట్ కమాండ్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఓకే, ఐ సెలెక్టెడ్ an AMI. నెక్స్ట్ వాట్ యూ నీడ్ టు చూస్? యూ నీడ్ టు సెలెక్ట్ ద ఇన్స్టెన్స్ టైప్. చూస్ an instance. Choose an instance type. Okay, once you selected an instance type, what you need to do? Once you selected an instance type, what you need to do? You need to select a key pair. It's very, very important, guys. It's very, very important. Okay, one second. Okay, fine. It's very, very important. ఇక్కడ మనం కీ పేర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఉంటే నో ప్రాబ్లం. అసలు కీ పేరే లేదనుకోండి, కీ పేరే లేదంటే హియర్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ క్రియేట్ న్యూ కీ పేర్. దీని మీద క్లిక్ చేశారంటే ఇట్ విల్ ఆస్క్ యూ పిమ్ ఫైల్ అండ్ పీపీకే ఫైల్. డైరెక్ట్గా మనం పుట్టి ద్వారా కానీ కనెక్ట్ అవ్వాలి అని అంటే జనరల్గా వీఆర్ యూజింగ్ ద మ్యాక్ గైస్, టెర్మినల్ యూజ్ చేస్తాం మేము. ఓకే, బట్ మీరు కానీ విండోస్లో పుట్టి ద్వారా కానీ కనెక్ట్ అవ్వాలి అని అంటే యూనిట్ యూస్ ద పీపీకే ఫైల్. యూనిట్ యూస్ ద పీపీకే ఫైల్. పుట్టిజన్ ఏం చేస్తుంది? పిమ్ నుంచి పీపీకే కన్వర్ట్ చేస్తుంది. లేదా నీకు డైరెక్ట్గా నువ్వు రెగ్యులర్ యాక్టివిటీస్లో ఓన్లీ పుట్టి ద్వారానే కనెక్ట్ అవుతున్నావు అంటే సెలెక్ట్ దిస్ పీపీకే అండ్ క్రియేట్ ఏ కీ పేర్. బట్ రియల్ టైంలో నువ్వు ఎలా కనెక్ట్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, సర్వర్కి కనెక్ట్ అయ్యావా లేదనేది ఇంపార్టెంట్. ఓకే, గో విత్ పిమ్ ఫైల్. లేటర్ ఆల్సో కెన్ కన్వర్ట్ ఇంటూ పీపీకే, నో ప్రాబ్లం. పిమ్ ఫైల్ ద్వారా కూడా మనం గిట్ బ్యాష్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎలా అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, లెట్ మీ సెలెక్ట్ ఏ guys, 1 second, please allow me to 2 minutes, guys. Please allow me 5 minutes. I'm back. I'm getting call. 1 second. One personal emergency call. 1 second, guys. Okay, here you need to select a key pair, guys. Here we need to select a key pair. Already మనకి existing key pair PIM file ఉంది కాబట్టి మన లోకల్లో. Let me select any key file. Okay, this part we will discuss when I'm explaining the VPC, guys. This part I will explain when we are discussing about VPC. Okay, then here we are allowing SSH port anywhere. Okay, 22 port we are allowing. It will create a new security group. Already existing security group ఏదైనా ఉంటే you need to select that, or else you can create a new security group. Then this is the storage part. We will discuss CBS volume separately. Yes, this is the way of launching. Okay, once you selected instance type, okay, create a key pair. ఓకే, క్రియేట్ ఏ కీ పేర్. ఓకే, కీ పేర్ క్రియేట్ చేస్తాం. ఓకే, బట్ క్రియేట్ చేసేటప్పుడు ట్రై టు అండర్స్టాండ్ వెన్ యు ఆర్ క్రియేటింగ్ ఏ కీ పేర్, సెలెక్ట్ బేస్డ్ ఆన్ ద రీజియన్, గైస్. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి కీ పేర్ నాకు కనిపించడం లేదని అంటుంటారు చాలా మంది స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు. దిస్ ఈస్ ద రీజియన్ స్పెసిఫిక్. ఇన్స్టెన్సీస్ కమ్స్ అండర్ ద రీజియన్ స్పెసిఫిక్. మీరు ఏ రీజియన్లో అయితే కీ పేర్స్ క్రియేట్ చేసి ఉంటారో ఆ రీజియన్లోనే మనకి కీ పేర్స్ ఉంటాయి. మీరు ఏ రీజియన్లో అయితే కీ పేర్స్ క్రియేట్ చేసి ఉంటారో ఆ రీజియన్లోనే మనకి కీ పేర్స్ ఉంటాయి. ఓకే, దెన్ యూ నీడ్ టు సెలెక్ట్ ద విపిసి. సెలెక్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్. దెన్ స్టెప్ 8. What you need to do here? Okay, once you select the network settings, okay, go with the default options volumes. Select the number of instances, how many servers. Okay, select number of instances. Okay, let me try to launch an instance. Instance is launched. Oh, I forgot to give the tags, guys. Okay, later also you created, right? You can give here a tags also. Name is the key, value is test server. This is the tag. If you want to add the more tags, go to adds, manage the tags. Okay, add a new tag. Environment is, for example, environment I am giving as a production. Okay, if you want to add one more tag, for example, created by, okay, ops team, created by ops team. Let me save it. Like this, you can add up to 50 tags. Okay, instance is launched. Next is instance is launched. Okay, step 9, launch and okay, save all the rules. Create an instance. Okay, instance is created. What is the next step, guys?
Once you created an EC2 mission, what is the next step you need to do? You need to perform some operations. Operations perform cheyalanante, this is my Windows laptop. This is my Windows laptop. I want to connect to this instance. Multiple ways are there, guys. Okay, option one to connect. How to connect an EC2 instance? How to connect an EC2 instance? How to connect an EC2 instance? Number of ways are there. ఓకే, ఫైన్. ఆప్షన్ వన్, మీరు ఎటువంటి టూల్స్ ఇన్స్టాల్ చేయకుండా ఎలా కనెక్ట్ అయినా నో ప్రాబ్లం. హైలీ రికమెండెడ్ టు గో విత్ సిఎల్ఐ ఆప్షన్స్ ఓన్లీ. మన గిట్ బ్యాష్ కానీ, పుట్టిజన్ కానీ, ఓకే, మొబైల్ టర్మ్ కానీ, మ్యాక్ టెర్మినల్ కానీ, ఓకే, ఎస్ఎస్హెచ్ టూలు పవర్ షెల్లో కానీ ఎలా అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఈ సర్వర్ని సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ కనెక్ట్. ఇట్ విల్ ఆస్క్ యూ. ఓకే, ఇక్కడే మనం ఇంతకుముందు ఏం చేస్తాం, ఎస్ఎస్హెచ్ క్లయింట్ ద్వారా ఓకే పర్మిషన్స్ చేంజ్ చేసి జస్ట్ ఈ ఎస్ఎస్హెచ్ తీసుకొని డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఓకే, యూ కెన్ యూస్ ఈదర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆర్ EC2 ఇన్స్టెన్స్ యొక్క డిఎన్ఎస్ అయినా యూస్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, లేదనుకుంటే ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. హియర్ యూ విల్ సీ ద EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ ఆప్షన్. దెన్ డిఫాల్ట్ యూజర్ నేమ్ ఫర్ దిస్ Amazon Linux ఆల్సో EC2-user only. Click on connect. It is connecting. One second. It is connected also. It is connected. How I did? Go and see. See, this is click on connect. Okay, ikkade EC2 instance connect. Scroll down, click on connect. Instance is connected. ఓకే, ఇక్కడే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హూ యామ్ ఐ, ఆల్ దీస్ థింగ్స్ హియర్ ఓన్లీ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఎటువంటి ఎస్ఎస్హెచ్ టూల్స్ అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడే కనెక్ట్ అవ్వచ్చు గైస్. డైరెక్ట్గా మనం ఇక్కడే కనెక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేక్ డైరెక్టరీ ఎల్ఎస్ కమాండ్. ఓకే, ఎల్ఎస్ కొట్టారంటే ఇక్కడే మనం ఎల్ఎస్ అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ చేసాం. ఓకే, అలానే టాప్ కమాండ్ ఓకే, కంట్రోల్ సి కొడితే డిస్కనెక్ట్ అవ్వడం, యూజర్స్ని క్రియేట్ చేయడం, ఇక్కడ నుంచే ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఇది ఒక అప్రోచ్, EC2 కనెక్ట్. యా, ఈవెన్ ఉబంటు ఆల్సో ఇట్ విల్ సపోర్ట్. రెడ్ హ్యాట్ కొన్ని AMI సపోర్ట్ చేయడం లేదు, దుర్గా ప్రసాద్. ఉబంటు ఆల్సో ఇట్ విల్ సపోర్ట్, నాట్ ఓన్లీ అమెజాన్ లైనక్స్. ఓకే, యా, అదర్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా సపోర్ట్ చేస్తే టెస్ట్ చేయండి. ఇది ఒక ఆప్షన్ 1 ఈస్ పార్ట్. ఓకే, హియర్ AWS కనెక్ట్. లెట్ మీ హియర్ AWS కనెక్ట్. What is that? Where is that? Sorry. EC2 instance connect. This is the option 1 directly. Okay, AWS EC2 instance connect. This is option 1. Option 2. Option 2, how can you connect, guys? హౌ కెన్ యూ కనెక్ట్? మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇదే మిషన్ని ఎలా కనెక్ట్ అవ్వగలం మనం? గో టు హియర్, డౌన్లోడ్ గిట్ బ్యాష్ డౌన్లోడ్. ఓకే, గో టు దిస్ లొకేషన్ gitscm.com. హియర్ ఆల్రెడీ వీ డౌన్లోడెడ్ ఇన్ టు మై లోకల్. ఆల్రెడీ ఐ డౌన్లోడెడ్. ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ ఇట్ ఫర్ మ్యాక్ ఆర్ ఎల్స్ లైనక్స్ ఆర్ ఎల్స్ విండోస్, ఓకే, క్లిక్ ఆన్ దిస్. ఇట్ విల్ డౌన్లోడ్ గిట్ బ్యాష్. ఓకే, హౌ టు డూ? గో టు హియర్. ఓకే, ఆల్రెడీ ఐ ఓపెన్. లెట్ మీ క్లోజ్ దట్. మన పెమ్ ఫైల్ ఉన్నటువంటి లొకేషన్కి వెళ్ళాలి గైస్. గో హియర్. ఓకే, వేర్ ఈస్ మై పెమ్ ఫైల్? ఆ లొకేషన్కి వెళ్ళాలి. లెట్ మీ ట్రై టు ఓపెన్ ద గిట్ బ్యాష్ హియర్. నా పెమ్ ఫైల్ వచ్చేసి డౌన్లోడ్స్లో ఉంది. నా పెమ్ ఫైల్ వచ్చేసి డౌన్లోడ్స్లో ఉంది. మై పెమ్ ఫైల్ ఈస్ దేర్ ఇన్ డౌన్లోడ్స్ ఫోల్డర్. ఓకే, ఐ మీన్ డౌన్లోడ్స్. ఓకే, దెన్ how to connect? Okay, go to my EC2 instance. Click on connect. Go to SSH client. ఓకే, మీకు ఏదైనా పర్మిషన్ డినైడ్ అటువంటి ఏదైనా వచ్చినప్పుడు, ఓకే, కనెక్ట్ అవ్వలేదు, సెక్యూరిటీ ఇష్యూ ఉందంటే ట్రై టు చేంజ్ ద పర్మిషన్స్ ఫస్ట్ ఫర్ దట్ ఫైల్. ఓకే, నీ పెమ్ ఫైల్కి పర్మిషన్స్ చేంజ్ చేయండి. దెన్ యూజ్ ద SSH.
use the SSH, then click on connect. Yes, it is asking connection. Yes, type S message. Now it is connected by Amazon Linux machine. Are you able to see? Yes, ls కొడితే ఇందా క్రియేట్ చేసినటువంటి అన్ని మన దగ్గర ఉంటాయి. mkdir, mkdir, టెస్ట్ డైరెక్టరీ, ఇలా మన దగ్గర క్రియేట్ చేసినటువంటి డైరెక్టరీస్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, దెన్ వాట్ నెక్స్ట్? ఫర్ ఎగ్జాంపుల్, is it possible to connect with IP address? Yes, if you want to, you can connect with the help of IP address also. Instead of passing all this EC to DNS, go to your instance. Public IPs are global unique, guys. Take this IP address, then connect it. IPS message, same process. Yes, it's connected. This is also one of no direct through IP address or an SSH -i. This is the PEM file. With the help of PEM file, what is the user? EC2-user. Then you need to connect to EC2 instance. Okay. Fine. Let me clear the screen. Fine. Let me come here. Is there any alternative way to connect? Is there any alternate way we discussed to connect this instance? Let me close my git bash also. Is there any alternate way to connect to this instance? Mobexter we discussed, right? Yes. Let me go here. Option 2 is with the help of git bash ద్వారా connect అయ్యాను. Option 3, how to connect this instance? Because we are discussing EC2 module, that is the reason we are discussing all these options, guys. All these options we are discussing. Okay, fine. How to connect with help of Mobexter? Okay, if you are not installed Mobexter, go to Google, install Mobexter, download, search Mobexter download, come here, it will download. ఓకే, ఇక్కడ క్లిక్ నవ్ అని కొడితే మీకు డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ అని కొడితే ఇన్స్టాల్ అయిపోద్ది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంటాం. గో హియర్, సర్చ్ మొబెక్స్టర్, ఓపెన్ దిస్. ఓకే, గో విత్ న్యూ సెషన్. లెట్ మీ టైప్ SSH, paste the public IP address. You need to paste the public IP address. 1 second, let me take the new session. Yes, let me take the public IP. This is the instance I need to connect. Take the public IP address, paste it. Username is EC2-user. Advanced settings, use the private key. Okay, what is that PEM file name? KK-DevOps V8. This is the PEM. Click on OK. See, successfully connected instance. ls కొట్టారంటే మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన ఎలా కనెక్ట్ అవుతాం అన్నది కాదు. అల్టిమేట్ మనం ఏం చేయాలంటే EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వగలగాలి. EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వగలగాలి. ఓకే, ఫైన్. ఓకే, ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వగలగాలి. ఓకే, దిస్ ఈస్ అనదర్ అప్రోచ్. ఈస్ దేర్ ఎనీ అనదర్ అప్రోచ్? కనెక్ట్ వయా Mobexter also we verified. Is there any another approach? Option 4. Is there any another approach? లాంగ్ బ్యాక్ యూస్ చేసేవాళ్ళం గైస్, ఇప్పుడు కాదు, ప్రీవియస్గా యూస్ చేసేవాళ్ళం. ఓ 4 years అయి ఉంటుంది. నేను ఇప్పుడంతా టెర్మినల్ యూస్ చేస్తాం మేము. ఓకే, పుట్టి చా I have PEM file. Here I have PEM file. If you go to my downloads, if you search it, okay, if you search the downloads KK-DevOps v8.pem, it will show this is the PEM file I have. ఈ PEM ఫైల్ని మనం PPKకి కన్వర్ట్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ పుట్టి అనేటువంటి టూల్. పుట్టి టూల్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. పుట్టి టూల్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. ఓకే, పుట్టి టూల్ ద్వారా మనం కనెక్ట్ అవ్వాలి.
ఓకే, ఎలా కనెక్ట్ అవుతాం పుట్టి టూల్ ద్వారా? హౌ కెన్ యూ కనెక్ట్ విత్ హెల్ప్ ఆఫ్ పుట్టి? ఖచ్చితంగా పుట్టికి ఏం కావాలా? పీపీకే ఫైల్ కావాలి. పుట్టికి పీపీకే ఫైల్ కావాలి. మన కాడ ఏముంది? వీ హ్యావ్ పెమ్ ఫైల్, రైట్? వీ హ్యావ్ పెమ్ ఫైల్. వీ హ్యావ్ పెమ్ ఫైల్. ఈ పెమ్ ఫైల్ని పీపీకేకి కన్వర్ట్ చేయగలగాలి. ఏ టూల్ యూస్ చేయాలా? పెమ్ నుంచి పీపీకే కన్వర్ట్ చేయాలనంటే యూస్ యూస్ పుట్టి జెన్ టూల్. పుట్టి జెన్ టూల్. ఈ పుట్టి జెన్ టూల్ యూస్ చేసి ఈ పెమ్ నుంచి పీపీకే కన్వర్ట్ చేసి ఈ పుట్టి ద్వారా పీపీకే ఫైల్ అప్లోడ్ చేస్తే ఇట్ విల్ కనెక్ట్. లాంగ్ బ్యాక్ ఐ డిడ్, లెట్ మీ ట్రై ఇట్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఆర్ నాట్. గో హియర్. ఏ అప్రోచ్ అయినా పర్లేదు, ఎలా అయినా కనెక్ట్ అవ్వండి. ఎలా అయినా కనెక్ట్ అవ్వండి. అల్టిమేట్ మనం కనెక్ట్ అవ్వగలగాలి. పుట్టి డౌన్లోడ్. లెట్ మీ గో టు దిస్ వన్. హియర్ యూ కెన్ క్లిక్ ఆన్ MSI installer. Okay, Windows, right? Yes, click on this. It will download into my local. Okay, let me go here. It is still installing. Here, let me go to downloads folder. Putty is installed. Let me click on next. It is preparing to install. Click on next. Next. Install it. Click on yes. Finish it. Okay, I think readme file also opened. It is not required. Okay, fine. What I need to do? Let me go here. Let me use the putty gen first. Okay, or else let me use putty first. Putty ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తే రెండు వచ్చేస్తాయి గైస్. పుట్టి యూస్ చేసినప్పుడు ఇఫ్ యూ ఆర్ గివింగ్ హోస్ట్ నేమ్, లెట్ మీ గివ్ ద హోస్ట్ నేమ్ ఈస్ మై IP అడ్రస్ ఆఫ్ ద ఇన్స్టెన్స్. Let me take the instance IP address. Why these nodes are came up now? What is the region now? I think another person is testing. Okay, let me take the public IP address. Come here and paste it. Take the SSH. ఇక్కడ go to SSH guys. I think authentication credentials. Here it is asking to load our private key. Let me try to load my private key. Browse. Go to downloads. Here KK DevOps B8. Click on open. Okay, let me try to accept it. Let me give the username as EC2-user. You are directly given the PIM file guys. It is telling you not supported authentication method. Public key fail అయిపోయింది ఇది. కనెక్ట్ అవ్వలేదు. ఇట్ విల్ నాట్ కనెక్ట్ గైస్. ఓకే, వాట్ యూ నీడ్ టు గివ్? పీపీకే ఫైల్ ఇవ్వాలా. దానికోసం ఏం చేయాలంటే లెట్ మీ గో టు పుట్టి జెన్. లెట్ మీ గో టు పుట్టి జెన్. దిస్ ఈస్ ద అప్లికేషన్. హియర్ if you want to generate a key, okay, load an existing private key. Let me try to load. Go to downloads. Take a DevOps B8. This is the file. Click on open. Successfully imported. Okay. Let me save this file. Yes, I want to save. File name as KK DevOps B8. Same B81 అని ఇస్తాను. B81 అని ఇస్తాను. PPKగా సేవ్ అవుతుంది. Let me save it. Yes, it is saved. Then what I need to do? Let me try to open the putty. Let me try to open the putty. Here, let me give the instance my public IP address for this putty. Let me load the PPK now, not PIM file. Go to SSH, authentication, credentials. Let me browse it. This is the PPK file. Let me load it. Click on open. Default username it is asking EC2-user. I want to connect with this user. Now are you able to connect? Are you able to see? Connected. Let me increase the font size. ఇక్కడ reset help. Okay, duplicate session. Change the settings.
Let me go with, I think, appearance. No. Transition, colors. Okay, transition, SSH. Oh, what is somewhere it will show font wise. Long back, guys. ఎన్నో ఇయర్స్ అయింది నేను ఇది యూస్ చేసి. Appearance. Here, change. Let me change it to 18. Apply. సమ్వాట్ బెటర్. ఇప్పుడు ఎలా చూసుకుంటారంటే సేమ్ సేమ్ అప్రోచ్ గైస్. ఓకే, ఎంకేడిఆర్ టెస్ట్, ఎంకేడిఆర్ కేకేకే అనే డైరెక్టరీ, ఇలా మనం ఇలా అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఎనీథింగ్ ఈస్ ఫైన్. దిస్ ఈస్ వన్ మోర్ అప్రోచ్. దిస్ ఈస్ వన్ మోర్ అప్రోచ్ విత్ హెల్ప్ ఆఫ్ పుట్టిజన్. ఈస్ దేర్ ఎనీ అనదర్ అప్రోచ్ టు కనెక్ట్ అన్ EC2 ఇన్స్టెన్స్? ఆప్షన్ 5. ఈస్ దేర్ ఎనీ అనదర్ అప్రోచ్ టు కనెక్ట్ అన్ EC2 ఇన్స్టెన్స్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యాక్ కానీ యూస్ చేస్తుంటే మ్యాక్ మ్యాక్ టెర్మినల్, మీరు మ్యాక్ బుక్ కానీ అయితే మ్యాక్ టెర్మినల్ కానీ యూస్ చేస్తుంటే ఈ టెర్మినల్కి కనెక్ట్ అయ్యి చూడండి, ఈ టెర్మినల్కి కనెక్ట్ అయ్యి ఎక్కడైతే పిమ్ ఫైల్ లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్కి చేంజ్ డైరెక్టరీ కమాండ్ ద్వారా వెళ్ళి ఆ లొకేషన్లో మీరు ఆ లొకేషన్లో మీరు SSH చేయండి. అలా అయినా కనెక్ట్ అవ్వచ్చు. మ్యాక్ బుక్ ద్వారా కూడా మ్యాక్ టెర్మినల్ యూస్ చేసినా మనం కనెక్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు మనకు వర్కింగ్లో మ్యాక్ టెర్మినల్సే ఉంటాయి గైస్. అంటే మనకి విండోస్ ఇవ్వలేదనంటే మ్యాక్ బుక్ ఇస్తుంటాడు. ఓకే, మ్యాక్ టెర్మినల్. ఓకే, ఫైన్. ఈస్ దేర్ ఎనీ అనదర్ అప్రోచ్ టు కనెక్ట్ అండ్ మై EC2 ఇన్స్టెన్స్? ఈస్ దేర్ ఎనీ అనదర్ అప్రోచ్ టు కనెక్ట్ అండ్ EC2 ఇన్స్టెన్స్? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? చాలా ఉంటాయి టూల్స్, SSH టూల్స్. ఓకే, ఈస్ దేర్ ఎనీ అనదర్ వే టు కనెక్ట్ అండ్ EC2 ఇన్స్టెన్స్? టెల్ మీ. టెల్ మీ. ఓకే, యూసింగ్ IP కనెక్ట్, AWS ఇన్స్టెన్స్ కనెక్ట్. మీరు ఏం లేదు గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద విండోస్ మిషన్, రైట్? మనకి కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఈవెన్ SSH అనే కమాండ్ ఎంటర్ చేస్తే చూడండి ఆప్షన్స్ వస్తున్నాయి. డూ యూ వాంట్ టు కనెక్ట్ అని. ఓకే, హౌ కెన్ యూ కనెక్ట్? లెట్ మీ గో టు హియర్. సేమ్ అప్రోచ్. గో టు మై EC2 ఇన్స్టెన్స్. Go to my EC2 instance. Click on connect. Click on connect. Take my SSH. Come to my command prompt. Then paste it. Paste it. Sorry. Okay, let me copy this. Paste it. Enter. What it is telling? No such file or directory. No such file or directory. Then what you need to do? You need to open this command prompt in downloads folder. Let me go to my downloads folder. ఇక్కడ డౌన్లోడ్స్ ఫోల్డర్ ఉంది కదా, హియర్ యూ నీడ్ టు టైప్ సిఎండి అని టైప్ చేసి ఎంటర్ కొట్టారంటే హియర్ ఇట్ విల్ ఓపెన్. ఇప్పుడు మీరు DAR అని కొడితే డౌన్లోడ్స్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ మనకు వచ్చాయి. CLS అంటే క్లియర్, విండోస్ కమాండ్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు ఈ SSH తీసుకున్నారంటే ఎస్ యూ కెన్ కనెక్ట్ టు యువర్ సర్వర్. See, it is connected. Are you understood? I connected to my command prompt. I connected to command prompt. Clear, guys?
Understood? Yes. Okay.